ఒక విస్తారమైన అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి రాజు. ఒకరోజు ఒక గాడిద వచ్చి సింహాన్ని చూచి, నాతో పోరాడు అని సవాలు చేసింది. సింహం గాడిదను చూసి ఏమీ చెప్పకుండా నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాన్ని చూసిన ఒక నక్క నవ్వుతూ, అడవిరాజా, నువ్వు గాడిదకు భయపడ్డావా అని ఎగతాళి చేసింది. సింహం ప్రశాంతంగా, అవును, నేను భయపడ్డాను అని ముందుకు సాగింది. కొంత దూరం తర్వాత ఒక ఏనుగు వచ్చి, సింహమా, నిజంగానే గాడిదకు భయపడ్డావా అని అడిగింది. సింహం నవ్వుతూ చెప్పింది, నేను గాడిదతో పోరాడితే నా గౌరవం తగ్గుతుంది. అది నా స్థాయికి తగిన పని కాదు. నక్కలాంటి వాళ్ళకి వివరణ ఇస్తే వాదన పెరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. అందుకే ఇలాంటి పనికిమాలిన వాదనలకు నేను దూరంగా ఉంటాను. నా స్థాయిని దిగజార్చుకోను. జీవితంలో మనం మూర్ఖులతో వాదించకూడదు. అలా చేస్తే మన విలువ తగ్గుతుంది. ఎవరితో మాట్లాడాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనేది తెలుసుకోవడం నిజమైన జ్ఞానం.